హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అయితే బిగ్ బాస్ ఫైనల్ రోజు టేస్టీ తేజ అనే కంటెస్టెంట్ కు నాగార్జున గారు ఒక భారీ ఆఫర్ ఇచ్చిండు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా టేస్టీ తేజ చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ సాటర్డే సండే రోజు నాగ్ సార్ వస్తాడు. నాగ్ సార్ వచ్చినప్పుడు మంచి గెటప్ తోని మంచి కాస్ట్లీ డ్రెస్ తోని వస్తాడు. చాలా లుక్ ఉంటది ఆ డ్రెస్. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపల ఉన్నప్పుడు, హౌస్ లో ఉన్నప్పుడు టేస్టీ తేజ, సార్ మీ డ్రెస్ చాలా బాగుంది సార్, నాకు కావాలి సార్ అంటే, నాజు సార్ అప్పుడు అంటాడు, తేజ నా డ్రెస్ నీకు పట్టది, నువ్వు హెవీ వెయిట్ నువ్వు అంటే లావు ఉన్నావు అని చెప్తాడు. అయితే టేస్టీ తేజ ఏం చెప్తాడంటే, సార్ నీ షర్ట్ గురించి, నీ డ్రెస్ గురించి అయినా నేను డైటింగ్ చేస్తా సార్, నేను జిమ్కి వెళ్తా, నేను తగ్గుతా, వెయిట్ తగ్గుతా, నీ డ్రెస్ 100% నేను సాధిస్తా అని టేస్టీ తేజ అంటాడు. కానీ మనోంది హెవీ వెయిట్, ఇంత కడిపేసుకుని ఉంటాడు. అది తగ్గాలంటే అంత ఈజీ కాదు. నాగార్జున గారేమో 6 ప్యాక్ తోనే ప్లేన్ ఉంటాడు. అయితే అదంతా నాగార్జున గారు చెప్పడం, ఈయన టేస్టీ తేజ ట్రై చేయడం, అది వర్కౌట్ కాకపోవడం అంతా జరిగిపోయింది. అయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి ఫైనల్ డే రోజు అందరి కంటెస్టెంట్లు వచ్చారు. అందరి కంటెస్టెంట్ల ముందు టేస్టీ తేజ నాగార్జున గారిని ఒకటి అడిగిండు. అదేంటి అంటే, సార్ నాకు డ్రెస్ ఇస్తా అన్నారు, షర్ట్ ఇస్తా అన్నారు, ఇవ్వలే సార్ అంటే, అప్పుడు నాగార్జున గారు, తేజ నువ్వు అన్నట్టు నువ్వు నాలాగా మారితే నేను ఇచ్చేవాడిని, నేను ఇచ్చినా ఇప్పుడు పట్టది కదా అని నాగార్జున గారు అంటే, టేస్టీ తేజ ఫీల్ అయిపోతాడు. నేను ట్రై చేసిన సార్ కానీ కాలేదు అని టేస్టీ తేజ అంటాడు. అయితే నేను దీనికి చెప్పేది ఏంటి అంటే, నాగార్జున గారు అది ఇస్తాడు కానీ ఇచ్చిన పట్టది టేస్టీ తేజ. అప్పుడు టేస్టీ తేజ ఏం చెప్పిందంటే, సార్ ప్లీజ్ సార్ నేను అడిగినందుకు ఒక షర్ట్ అని ఇవ్వండి సార్ అంటే, అయితే బిగ్ బాస్ 7 లా శోభా శెట్టి కూడా ఒకసారి అడుగుతుంది. అట్లే అడిగినప్పుడు శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శోభా శెట్టికి కూడా ఒక టీ షర్ట్ షాక్ ఇస్తాడు, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. అదే టేస్టీ తేజ కూడా 7 వచ్చింది కదా, బిగ్ బాస్ 7 ఆడే వచ్చింది కదా, ఆ త్రోలో నాగార్జున గారు వేసుకున్న ఒక షర్ట్ ఏదని ఇస్తాడేమో అని ఆలోచనతోనే ఫైనల్ డే రోజు కూడా నాగార్జున గారిని అడగడం జరిగింది. లోపల అడిగిండు, ఫైనల్ డే రోజు అడిగిండు. అయితే నాగార్జున గారు ఒకటే చెప్పిండు, తేజ నీకు ఒక షర్ట్ ఒకటే కాదు, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, పెళ్లి ఫిక్స్ చేసుకో, నీ షర్టుతో పాటు నీకు పాయింట్ మొత్తం ఒక పెళ్లి డ్రెస్ నేనే ఇప్పిస్తా తేజ అని నాగార్జున గారి ఆఫర్ చేయడంతో టేస్టీ తేజ మాత్రం ఫుల్ సంతోషంతో అద్దులు లేవు, అంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఎందుకు ఒక డ్రెస్కేనా అని మీరు ఫీల్ కావచ్చు, కానీ ఒక బిగ్ సెలబ్రిటీ, మెగా హీరో, అలాంటి హీరో పెళ్లికి డ్రెస్ ఇస్తుందంటే అది చెప్పడానికి అంతులుండయి. అలాంటి సంతోషంతో టేస్టీ తేజకు ఒక భారీ ఆఫర్ అయితే వచ్చింది. ఏంటి అంటే, నాగార్జున గారు పెళ్లి డ్రెస్సే ఇప్పిస్తుందంటే అంత మంచి ఆశీర్వాదం పెళ్లికి ఇంకేం కావాలి. ఇదే ఫ్రెండ్స్, టేస్టీ తేజకు మంచి ఆఫర్ వచ్చింది. అయితే ఆయన పెళ్లి చేసుకుంటప్పుడు మరి నాగార్జున గారు అన్న మాట మీద అతనికి పెళ్లి డ్రెస్ ఇప్పిస్తాడా లేదో కొన్ని రోజుల తర్వాత చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కోరుకుందాం టేస్టీ తేజ ఫ్యాన్స్, నాగార్జున గారు టేస్టీ తేజకి అయితే ఒక పెళ్లి డ్రెస్ అయితే ఇప్పియాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.